రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్న భాజపాకు ఈ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ప్రతిపక్ష పార్టీల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆదాయ పన్ను శాఖ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లతో దాడులు చేయిస్తోందని ఆరోపించింది. డీఎంకే నేత కనిమొళి ఇంట్లో జరిపిన సోదాల్లో ఐటీ అధికారులకు ఏమీ దొరకలేదని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్వీట్ చేశారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించిన చిదంబరం ప్రతిపక్ష నేతలపై మాత్రమే దాడులు జరుగుతుండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రేరణతో జరుగుతున్న ఐటీ శాఖ దాడుల్ని ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా వెల్లడించారు. ఈ ఎన్నికల్లో మోదీ, షా, ఈడీ, ఐటీ కలిసి పోటీ చేస్తున్నాయన్న ఆయన మే 23న ప్రజలు ఈ మిత్ర బృందానికి గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. దేశంలో నగదు వరద పారుతుందంటే దానికి కారణం కమలం పార్టీయేనని అందరికీ తెలుసన్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అసలే కష్టాల్లో ఉన్న ప్రతిపక్షాల వద్ద అంత డబ్బు ఎలా ఉంటుందని ప్రశ్నించారు.